చాలా మంచివాడు. ఈగో లేకుండా అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఇన్ఫాక్ట్ గర్ల్స్ కి అతనంటే చాలా ఇష్టం. లోకంలో మంచి అనేది ఉంటే దాని వెంటే చెడు ఉంటుంది చూడు. ఇదే లోకనీతి అంటే. నీలాంటి దగులుబాజీ ఉన్న చోట అలాంటి మంచోడు ఉన్నాడే. ఫోటోలు తీస్తావా? ఫోటోలు ఇప్పుడు తీసిన ఫోటోలు అందరికి చూపించు. దీన్ని పంపించి SMS. వెళ్ళి మీ అమ్మని తీరా, అక్క చెల్లిని. ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ లీడర్వా నువ్వు? లీడర్వా? ఎల్లతోలు బ్రాండ్ చూసిన షర్ట్ వేసుకుంటే మంచోడు అవుతావా? ఇలా చూడు, గెట్టప్ బాగుండడం ముఖ్యం కాదు, క్యారెక్టర్ బాగుండాలి. ఎందుకు ఇక్కడ ఆపావు? ఇటువంటి బైక్స్ ని కనిపెట్టింది జపాన్ వాడే అయినా దానికి పూజ చేసే విధానాన్ని కనిపెట్టింది మనవాడే. సైలెంట్ గా ఒక పూజ చేసి వెళ్ళిపోదాం. ఎందుకు ఇప్పుడు పూజ? బండికి ఏమీ కాకూడదనే. ఓహో, అయితే నీకేమైనా పర్లేదా? నాకు ఏమీ కాకూడదనే. అంటే బండికి ఏమైనా పర్లేదా? బండికి నాకు కలిపే ఏమీ కాకూడదని. అంటే ఎదురుగా వచ్చేవాడికి ఏమైనా పర్లేదా? అతను ఆల్రెడీ పూజ చేసే వచ్చుంటాడు బాబు. ఆ విషయం నీకెలా తెలుసు? సరే, అతను పూజ చేశాడో భజన చేశాడో అదా ఇప్పుడు ముఖ్యం. మనం మన బండికి పూజ చేద్దాం. ఇప్పుడు బండికి నీకు ఎదురుగా వచ్చేవాడికి ఆఫ్టర్ ఆల్ ఒక కొబ్బరికాయ కొని బండికి పూజ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళగా ఇన్ని ప్రశ్నలు వేసావంటే ఆ పూజ నాకు అక్కర్లేదు, ఆ కొబ్బరికాయ నాకు అక్కర్లేదు, ఈ బండి నాకు అక్కర్లేదు. వదిలే, ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. వీడు ఏదో బాధకు గురైనట్టున్నాడు. బుల్లెట్ నడవడమా? ఒక కొత్త బండిని తీసుకురా. నా బండిలో రండి సార్. చాలా పాతదిలా ఉంది. లేదు, కొత్తదే సార్. నేను నీ బండి గురించి అనలేదు. బుల్లెట్ మోపెట్ బండి ఎక్కడం చరిత్ర, అది రాసుకోరా. ఈ బిస్కెట్ తినమ్లు. చాక్లెట్ ప్లీజ్ రా, చాలా బాగుంటుంది. సన్ ఫీస్ట్ సూపర్ బిస్కెట్, తిను, బాగుంటుంది. హాయ్ సన్ ఫీస్ట్ మిల్కీ మ్యాజిక్, థాంక్యూ అంకుల్. వెళ్దామా? బాయ్. అక్కడ కూర్చున్నాడు, మన ఆదిలో లేడు. ఆదిలాగా కాదండి, అదే. వాడిని అక్కడ కూర్చున్నాడు, గుడికి కూడా వస్తుంటాడా? ఏమా, గుడికి వచ్చినప్పుడైనా లంగావాణి వేసుకోవచ్చుగా. చిన్న పిల్ల కదండి, వదిలేయండి. నాన్న నాన్న, నేను చెప్పాను కదా బుల్లెట్ అనే ఫోటో చూపించాడని కాలేజ్ లో. ఆ అమ్మాయిదే. సారు గారు గుడికి రావడానికి ఇదే కారణం. హాయ్. మీరు ఏంటండి నన్ను అప్పుడే మర్చిపోయారు? నిన్న కాలేజ్ లో ఆ రోజు అన్ని మర్చిపోమని మీరేగా చెప్పారు, అందుకే. అర్చన, అభిషేకమా? మనకు అలవాట్లేం లేవండి. బుజ్జి సార్, మీరేంటి సార్ ఇక్కడ? అది నేను అడగాల్సిన ప్రశ్న. దండల మార్పుడా లేక రిజిస్ట్రేషన్? బుజ్జి, ఈమె నా ఫ్రెండ్, వీళ్ళు నా పేరెంట్స్. సివిల్ ఇంజనీర్, ఈమె హౌస్ వైఫ్. నేను చెప్పానే, నా చెల్లెలికి. ఓ, మన టేస్ట్ గురించి కామెంట్ చేసింది తనేనా? ఇద్దరి టేస్ట్ ఒకటి కాబట్టి సెట్ అయింది. ఏం సెట్ అయింది? అదే ఆ చాటింగ్ డేటింగ్. ఏంటి చాటింగ్ డేటింగ్? నోరు మూసుకో. అది ఏం లేదండి, మన ఫ్రెండ్షిప్ లేదు, దాని గురించే చెప్తున్నారు. మా గురించి ఏమైనా చెప్పాడా? లేదే.
మా గురించి మీకు ఏవి తెలియదు గానీ మీ గురించి మాకు అంతా తెలుసు. అంతా అంటే అమ్మా తల్లి గజిబుజి మేడం నువ్వు కాసేపు ఊరుకుంటావా? మీకు పూజకి టైం అయిందిగా, మీరు వెళ్ళండి. రే ఉండ్రా. నీ పేరేంటమ్మా? అంజలి. అంజలి, చల్లగా ఉండు. ఇక మీదట నువ్వు మా ఫ్యామిలీలో ఒకరివి. తప్పకుండా ఇంటికి రావాలి. మీ ఇంటికా? ఏ మా ఇంటికి రాకూడదా? తప్పకుండా వస్తాను. నాకు ఆ అమ్మాయి బాగా నచ్చింది. నెక్స్ట్ ముహూర్తానికే పెళ్లి. అయ్యో బుజ్జి కాసేపు ఊరుకుంటావా? అరే బుల్లెట్ ఒకడు కొట్టాడు. బుల్లెట్ నువ్వు నా గ్యాంగ్ మనిషి అని వాడికి తెలుసా? గ్యాంగ్ అని చెప్పాక ఇంకా బలంగా కొట్టాడు. బుల్లెట్ అగ్ని పర్వతం అని తెలిసే టచ్ చేయాలని చూస్తున్నాడు. నేను వాడిని ఇప్పుడే ఓ చూపు చూడాలి. ఎక్కడ్రా మన గ్యాంగ్? పోతోంది బుల్లెట్. బుల్లెట్ వీడు నన్ను కొట్టింది. బుల్లెట్ ఏంటి బుల్లెట్ సైలెంట్ గా ఉన్నా? గిల్లెట్ కొంటానికి కూడా డబ్బులు లేని వాడితో ఈ బుల్లెట్ మాట్లాడితే రేపు చరిత్ర నన్ను తప్పుగా అంచనా వేస్తుంది. నువ్వే మాట్లాడరా. మా వాడిని కొట్టావా? అవును కొట్టాను. చేసిన తప్పు వాడే ఒప్పుకున్నాడు. పదండి పోదాం. ఎవర్రా మీద బుల్లెట్? వెనక్కి తిరిగి నువ్వే బుల్లెట్ అని చెప్పుకోరు. బుల్లెట్ గురించి తెలియని వాడు దాదా అయ్యే అవకాశం లేదు. దాదా కాని వాడితో ఈ బుల్లెట్ అసలు మాట్లాడు. నువ్వు నా దగ్గరకు వస్తావు, నేను నీ దగ్గర రానా? వినరా. నోట్లో వేసుకుంటే అది చిక్లెట్, కురుక్కు తింటే అది కట్లెట్. పట్ పట్ లాడిపోవాడే ఈ బుల్లెట్ రా. బుల్లెట్ ముందు పెట్టిన అడుగు వెనక్కి తీయకూడదు. బుల్లెట్ అయితే పక్కకు వేసుకోవచ్చట్రా. బుల్లెట్ నువ్వు మోపేడు కాకూడదు. ఆడి సంగతి వెళ్ళి చూడు. బుల్లెట్ ఎందుకు నన్ను ఆపావు? ఎందుకు అట్ ఏ టైం కోపాన్ని, ఆవేశాన్ని, రౌద్రాన్ని మూడింటిని కలిపి చూపిస్తాడు రా ఈ బుల్లెట్. ఎందుకు ఆపారు? ఆగక్కడ అక్కడే ఆగరా. ముందు వీళ్ళ అంతు చూసి నీ అంతం చూస్తా. రే అహింస అంటే నాకు ప్రాణం రా. ప్రాణం అంటే నాకు గడ్డి పరకరా. ఎవర్రా వీడి సపోర్ట్? చెప్పండి. ఎవర్రా వీడి సపోర్ట్? లేవండి. వాడు వెళ్ళిపోయాడ్రా. చచ్చిపోయిన మీ బామ్మ తొట్టు వెళ్ళిపోయాడు. బుల్లెట్ అమ్మాయ బాధపడకండి రా. మీ అందరికి క్వార్టర్ కోడి బిర్యానీ శాంక్షన్ రా మీ అకౌంట్ లో. ఆహా, ఏదైనా బిల్డప్ ఇచ్చి పరపతి పెంచుకుందాం అనుకుంటే సడన్ గా వచ్చేస్తాడు. వీణ్ణి అవాయిడ్ చేయడమే బెటర్. పదండి రా. హలో హలో. ఓ మీరా? ఏంటండి ఎప్పుడు చూసినా లైబ్రరీలో ఉన్నారు? బుక్స్ అంటే అంత ఇష్టమా? లైబ్రరీ అంటే బాగా ఇష్టం. ఓ అలాగా. నాకు లైబ్రరీ అంటే చాలా ఇష్టం. ఏ ఆరుద్ర గారికి ఆత్రేయ గారికి మాత్రం లైబ్రరీ అంటే ఇష్టం ఉండాలా? మాకు ఇష్టం ఉండకూడదా? నిజంగానే ఇష్టం అండి. ఏమండి ఇలా ఒకే రకం టేస్ట్ ఉన్న వాళ్ళు మీట్ అయ్యి పరిచయం పెంచుకుంటే అద్భుతంగా థ్రిల్లింగ్ గా ఉంటుంది కదండి. ఎనివే ఐ మాది అంజలి. ఈ రోజు ఇంత సరదాగా ఉన్నారు, ఆ రోజు అంత సిగ్గుపడ్డారేంటి? అంతా మీ వల్లేనండి. మా ఇంట్లో వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అన్న తేడానే ఉండదు. అందరినీ ఆడబట్టిస్తారు. ఇంకా నాకు తెలిసిన వాళ్ళైతే చెప్పనే అక్కర్లేదు. నా పేరెంట్స్ నాకు ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు. కాకపోతే ఫస్ట్ టైం మీటే వాళ్ళే కొంచెం ఇబ్బంది పడతారు. మీరు కూడా ఆ రోజు అలాగే ఫీల్ అయ్యారు కదా? నో, అమ్మా నాన్నలు ఫ్రెండ్స్ గా ఉంటే నాకు నచ్చుతుంది. చూసారా ఈ విషయంలో మన ఇద్దరిది ఒకే టేస్ట్. మీ ఇంట్లో కూడా మీ పేరెంట్స్ ఫ్రెండ్లీగా ఉంటారా? ఉండేవారు. సారీ అంజలి, వాళ్ళని గుర్తు చేసి నిన్ను బాధ పెట్టాను. మర్చిపోతేనే కదా గుర్తు చేయడానికి. వాళ్ళు లేరన్న నిజం ఎప్పుడూ గుర్తుంటుంది.
నువ్వు ఏడిస్తే మీ నాన్నకి ఇష్టమా? నువ్వు బాధపడితే మీ అమ్మకి ఇష్టమా? నువ్వు ఇలా డల్ గా ఉంటే మీ కుటుంబం మొత్తానికి ఇష్టమా? లేదు కదా, మరి ఇంకెందుకు ఇలా ఉన్నావు? ఇలా చూడంజలి, మనకు కావాల్సిన వాళ్ళ ప్రాణాలు మాత్రమే పోతాయి, కానీ అనుబంధం పోదు. వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారు, మనల్ని చూస్తూనే ఉంటారు. మన సంతోషమే వాళ్ళ సంతోషం. నువ్వు నవ్వుతూ ఉండు, ఆ నవ్వులో మీ అమ్మ కనిపిస్తుంది. నువ్వు సంతోషంగా ఉండు చూడు, ఆ సంతోషంలో మీ నాన్న కనిపిస్తారు. నిజం చెప్పు, ఇప్పుడు నీతో మీ కుటుంబం లేదు? ఏంట్రా ఆకలేస్తుందా? చూచూ చూచూ. అంజలి, ఎన్నాళ్ళైందమ్మా నువ్వు ఇలా సంతోషంగా నవ్వటం చూసి. ఎప్పుడు నువ్వు ఇలాగే నవ్వుతూ ఉండాలి. లేదు మావయ్య, ఈ సంతోషం శాశ్వతం కావాలంటే వాళ్ళు చావాలి. అందుకు తగిన సమయం వచ్చేసిందమ్మా. ఆర్డిఎక్స్ తనకు నచ్చిన దేన్ని వదిలిపెట్టడు. ఈ రోజు చెన్నైలోనే ఎంతో పెద్దదైన రహేజా టవర్స్ మీద అతనికి కనుపడింది. ఆర్డిఎక్స్ ఎదిరించే ధైర్యం లేక దాని ఓనర్ సులేమాన్ తన కాంప్లెక్స్ ని ఆర్డిఎక్స్ శత్రువైన పట్టాభికి రాత్రికి రాత్రి అమ్మేసి ఊరుదులు వెళ్ళిపోయాడు. కానీ ఆర్డిఎక్స్ అంత తేలిగ్గా వదిలిపెట్టాడు. రేపు కాంప్లెక్స్ లో ఆ రెండు గ్యాంగులకి గొడవ తప్పదు. ఆ గొడవల్లో అబ్దుల్లా గాని లేక సూరి గాని ఎవడో ఒకడు మనకు దొరకపోడు.